ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ప్రజలకు యెహోవా మహిమ వెలుగు కలుగునని ప్రవక్త అయిన యెషయా తెలియజేస్తే మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీలో ఉన్న చీకటి అనే అజ్ఞానమును, పాపమును దేవుడు పారద్రోలి తన గుణలక్షణములతో మహిమతో నిన్ను నింపాలని ఆశపడుచున్నాడు గనుక నేడు నీవు నీ జీవితమును దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆయన అనుగ్రహించే తన మహిమను అనగా తన గుణలక్షణములను పొందుకొని ఆయన మహిమార్థమై ఈ లోకంలో తేజరిల్లుతావని, ప్రకాశింపబడతావని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే జరిగే కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా నీవు ఇతరులకు వెలుగుకరముగా ఉంటావు, రెండవదిగా నీకు ఇతరులకు దీవెనకరముగా ఉంటావు, మూడవదిగా నీవు ఇతరులకు సమాధానకరముగా నీవు జీవిస్తావు. నీ జీవితము వెలుగుకరముగా, దీవెనకరముగా, సమాధానకరముగా ఉండాలంటే నీ మీద యెహోవా మహిమ ఉదయించాలి. యెహోవా మహిమ నీ మీద ఉదయించాలంటే నీవు నీ జీవితమును దేవునికి అప్పగించుకుంటే నీలో ఉన్న చీకటి, పాపము అనే అజ్ఞానాలను దేవుడు పారద్రోలి ఆయన తన మహిమ ద్వారా, తన కృప ద్వారా నిన్ను ఈ లోకంలో తేజరిల్లినట్లు, ప్రకాశించినట్లు చేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని మహిమ నీ మీద ఉదయించలాగిన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగరుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. యెహోవా మహిమ నీ మీద ఉదయించినని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. నీ మహిమ మా మీద ఉదయించలాగిన అట్టి జీవితాలు మేము జీవించడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.